సచిన్ ఈరోజేంటే సమస్య? పొద్దున ఏంటి అది? ఎందుకు ఖర్చు చెప్పు. ఇదేంటో తెలుసా? తెలుసు. ఏంటో చెప్పు. మీ నాన్న జాతకమే కదా, అందుకే నువ్వు ఇలా అరిచావా? ఇలా చూడు, పొద్దున మా నాన్న గురించి మాట్లాడుకో. నిద్రని చెడగొడితే కౌగులించుకుని ముద్దు పెట్టాలా? ఇందులో ఏముందో తెలుసుకుంటే నువ్వు నన్ను వాటేసుకొని ముద్దు పెడతావు. ఏంటి అది? ఇది సిబి సిల్స్ లో నీ మేనేజర్ కి సంబంధించిన పోస్ట్ కి సంబంధించిన లెటర్. ఇది నాకా? హా, ఎలా? ఇన్స్టాలో వేకెన్సీ చూశాను. దాని తర్వాత నేనేం ఆలోచించలేదు. నీ డీటెయిల్స్ నేనే వాళ్ళకి పంపించాను. నీ అంతటి నువ్వేం చేయవని నాకు తెలుసు. అంతేకాకుండా ఇంటర్వ్యూ కార్డులో సీవీకి స్పెషల్ మెన్షన్ చేశారు. దానికో స్పెషల్ ట్రీట్ కావాలి. నువ్వు హ్యాపీ కదా? మరి హ్యాపీయే. నేను అమ్మకు ఫోన్ చేసి చెప్పనా? వసే, ఇది ఇంటర్వ్యూ కాదే. సెలెక్ట్ అయ్యాక అప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పచ్చు. అరే, నాకు ఇది దొరుకుతుందని నాకు నమ్మకం ఉంది. అంతేకాకుండా నువ్వు ప్రాణికి ట్రై చేస్తున్నాను వాళ్ళకి తెలియాలి కదా. అమ్మా, సచిన్ ఒక పని చేశాడు. అది రెడీ అయిందని అడిగితే రెడీ అయినట్టే. సివి టీమ్ వీడి రిజల్ట్స్ చూసి ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. కంపెనీ ఇక్కడ పక్కనే ఉందమ్మా. కన్ఫర్మ్ అయిందంటే ఒక 6 నెలలు ట్రైనింగ్ ఉండొచ్చు. తర్వాత పర్మనెంట్ చేస్తారు. అయ్యా అమ్మా, వాళ్ళిచ్చే స్టార్టింగ్ శాలరీయే 30,000 దాకా ఉంటుంది. అమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. అక్క ఫోన్ చేస్తుంది. ఏం లేదు. అక్క, సచిన్కి ఒక జాబ్ వచ్చినట్టే. పక్కనే అక్క. ఎవరు వాడా? ఇదిగో పక్కనే ఉన్నాడు. అలా కాదు, అది ఇంకా కన్ఫర్మ్ అయినట్టేం కాదు. ఆరతినే. సరే, నేను తర్వాత కాల్ చేస్తా నీకు. సరే. నీకేమైంది? ఏం లేదే. నీకు సర్ప్రైజ్ నచ్చలేదా? నచ్చింది. అరే, నీ క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్ కాదని తెలుసు, కానీ అదైనా చేసుకోవచ్చు కదా. ఏంట్రా, మెయిలీగా ఓకైందా? నేను నీకోసం పని చూసినందుకా? పోవే, అలా ఏం కాదు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా. నాకు ఈరోజు లీవే. మనిద్దరం బయటికి వెళ్ళి ఒక చిన్న పర్చేస్ చేసొద్దాం. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కొంచెం కలర్ఫుల్గా వెళ్ళాలి కదా. అమ్ము, ఏం చెప్పకుండా వెళ్ళి రెడీ అవ్వు. అసలు ఏం ట్రాఫిక్, అందులోనూ వర్షం కూడా. నీకు తాగడానికి ఏమైనా కావాలా? వద్దు. అరే, నీకేమైంది? హే, నేను చాలాసేపటి చూస్తున్నాను. నువ్వేదోలా ఉన్నావు. నీకేదైనా సమస్య ఉంటే చెప్పు. ఇలా చూడు, నాకు ఈ ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేదు. ఏంటి? అదేంటంటే నాకు ఇది సెట్ అవ్వదే. అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? పనికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటానంటావా? మా నాన్న నీకు ఒక పని చూపించారు, అది నీకు నచ్చలేదు. సరే, ఇప్పుడు నేను చూపించిన దానికి వెళ్ళరా అంటే అది నచ్చలేదు. అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు? అసలు నేను ఎంత కష్టపడి దీన్ని ఇంటర్వ్యూ దాకా తీసుకొచ్చానో తెలుసా? నేను చెప్పానా? ఏంటి? నాకు ఈ పని కావాలని నేను నీకు చెప్పానా? లేదు,
అంతా నా తప్పే. నీకేం పని లేకుండా మా ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసుకొని పెళ్లి చేసుకున్నాను కదా, అదంతా నా తప్పేలే. నువ్వు ఏ పనికి వెళ్ళొద్దు, ఇక్కడే ఇంట్లోనే ఉండు. అమ్మో అలా కాదే, నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు నువ్వు విను. ఊరికే ఏదో ఒకటి చెప్పి సమాధానం చేయాలని మాత్రం అనుకోకు. అమ్మో, నేను ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెడదాం అనుకుంటున్నా. అది వర్క్ అవుతుంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. కాన్ఫిడెన్స్? రే, నీకు కొంచెమైనా కామన్ సెన్స్ ఉందా? కొన్ని రోజులేమో సినిమాకని వెళ్ళావు, ఇప్పుడేమో ఇది. బాగుండటానికి చేసుకోవాల్సిన పని ఇదేనా? అమ్మో, ఇది అలా కాదు, నేను ఒక కుకింగ్ ఛానల్ మొదలు పెడదాం అనుకుంటున్నా. నువ్వు నా ఫుడ్ స్టోరీస్ చూసావు కదా. అరే, టైం వేస్ట్ చేసుకోవడానికి ఇన్స్టాలో వాట్సాప్లో స్టోరీ పెట్టుకోవడం కాదు. నాకేం అర్థం కావడం లేదు. నువ్వు నాకేం చెప్పనక్కర్లేదు. నీకేది నచ్చితే నువ్వు అది చేసుకో. అమ్మో అమ్మో, తలుపు తెరు. అరే, కోపం వచ్చినప్పుడు ఇలా డోర్ మూసుకుంటే మొత్తం ఉన్న సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయా? చూడు, దొరికిన ఉద్యోగాన్ని వదులుకుని సినిమా పనికి వెళ్ళడం నా తప్పే. ఆ రోజు నువ్వు కూడా ఓకే చెప్పావు కదా, మరి ఇప్పుడు నువ్వు నా తప్పు అంటున్నావు. ఇంకా మీ నాన్న చెప్పిన పని, దాని గురించి మన ఇద్దరం మాట్లాడకపోతే అది మనకే మంచిది. అమ్మో, చూస్తూ ఉండు, రేపే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఈ ఇంటి తలుపులో లాక్లన్నీ తీసేయమని చెప్తాను. అరే, కోపం వచ్చినప్పుడు ఇలా డోర్ మూసుకుంటే మొత్తం ఉన్న సమస్యలన్నీ సాల్వ్ అయిపోతాయా? చూడు, దొరికిన ఉద్యోగాన్ని వదులుకుని సినిమా పనికి వెళ్ళడం నా తప్పే. ఆ రోజు నువ్వు కూడా ఓకే చెప్పావు కదా, మరి ఇప్పుడు నువ్వు నా తప్పు అంటున్నావు. ఇంకా మీ నాన్న చెప్పిన పని, దాని గురించి మన ఇద్దరం మాట్లాడకపోతే అది మనకే మంచిది. అమ్మో, చూస్తూ ఉండు, రేపే ఎవరినో ఒకరిని తీసుకొచ్చి ఈ ఇంటి తలుపులో లాక్లన్నీ తీసేయమని చెప్తాను. ఇప్పుడు ఇవన్నెందుకు తీసావే? అరే, నేను నిన్ను చాలా రెఫర్స్ చేశాను. ఈ విధంగా ఏదో ఒక ట్రెడిషనల్ కుకింగ్ చేస్తేనే వ్యూస్ వస్తాయి. ఏంటి?
అరే అదేంటంటే ఇలా మట్టి కుండతో ఇదిగో దాంతో కొంచెం మనం షూట్ చేసామనుకో బాగా రీచ్ వస్తుంది. నీకోసం నేను ఆ పనికి వెళ్ళాలనుకుంటున్నాను. అరే నువ్వు బాగా ఆశపడ్డావు కదా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని. ఇష్టంతో చేసేటప్పుడు మనకి కష్టంగా అనిపించదు. అయితే నువ్వు నీ ఇష్టానికే చెయ్యి, నేను నీకు సపోర్ట్గా ఉంటాను. కాదు, నేను కూడా. అరే ఒక్క నిమిషం. అరే ఇది గిఫ్ట్ ఏం కాదు, నేను యూజ్ చేసిందే. మనం ముందు ఫోన్లో స్టార్ట్ చేద్దాం, తర్వాత కెమెరా కొందాం. అమ్ము, ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. ముందు నువ్వు ఒక మంచి రెసిపీ చేయడానికి ప్రయత్నించు, మిగతా అంతా నేను చూసుకుంటాను. అమ్ము, నువ్వు చెప్పేదే కరెక్ట్. మనం ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేసాం. ఒక కంటిన్యూస్ ఇన్కమ్ లేకపోతే అరే అది అందువల్ల నేను ఆ ఇంటర్వ్యూకి వెళ్తాను, అందులో జాయిన్ అవుతాను. ఆ తర్వాత మనం మన డ్రీమ్ ట్రిప్కి వెళ్దాం. ఓకే? అరే అయినా అది నువ్వేం మాట్లాడుకో, నేనిక ఆ పనికి వెళ్దాం నిర్ణయించుకున్నాను. హే, అందుకని నేను ఇది వదిలేను. నా లీవ్ అప్పుడు ఫుల్ పవర్లో నేను దీన్ని చేస్తాను. ఆ రోజు నువ్వే నాకు తోడుగా ఉండాలి, సరేనా? కళ్ళు తుడుచుకోవే, రా. పెళ్ళనేది ఇద్దరు మనసులు కలవడం మాత్రమే కాదు, ఇద్దరు మనుషులు కలిసేటప్పుడు ఏర్పడే ఒక స్నేహం కూడా.